ప్రైజ్ ది లార్డ్. 145వ కీర్తన 9వ వచనం చూస్తున్నట్లయితే, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి అని చెప్పి. నిజమే ప్రియ దేవుని బిడ్డ, మనం ఆరాధిస్తున్న దేవుడు మన జీవితాల్లో మేలును కలగజేసే దేవుడు, ఆశీర్వాదాన్ని కృపను అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. ఆయన కీడు చేసే దేవుడు కాదు. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు రాబో కాలమందు అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కాదని, మేలు చేయని ఉద్దేశించుచున్నాను కానీ భయపడకండి అని ప్రభు వాగ్దానం చేస్తుంటారు. ఈరోజు మీ జీవితంలో తాత్కాలికంగా శ్రమలు అనుభవిస్తుండొచ్చు, కానీ దేవుడు మేలు చేయబోతూ ఉన్నాడు. నీవు అనుభవిస్తున్న బాధకు రెట్టింపైన ఘనతను, రెట్టింపైన ఆశీర్వాదాన్ని తప్పక ప్రభు అనుగ్రహిస్తాడు. అదేవిధంగా ఆయన కనికరము ఆయన కార్యముల మీద ఉంటుందంట. ఈరోజు మనందరం కూడా దేవుని చేతి పని అయి ఉన్నాం. ఈ సృష్టి అంతా కూడా దేవుని చేతి పైన ఉంది. ఆయన కనికరం నిత్యము కూడా మన మీద ఉంటుంది. ఆయన కనికరాన్ని మన ఎలా కనపరుస్తూనే ఉంటాడు. అందుకే మనం ఎప్పుడైనా ఒకవేళ ప్రభువుకి వ్యతిరేకంగా ఏదైనా చేసి మరలా ఆయన వైపు తిరిగి, ప్రభువా నన్ను క్షమించవా అని మన పూర్ణ హృదయంతో ప్రభువుని అడిగినప్పుడు, వెరిగినలిగిన హృదయంతో అడిగినప్పుడు, ప్రభువు కరుణా సంపన్నుడై మన ప్రతి పాపం నుండి మనల్ని విడిపించే దేవుడు అండి. ప్రభువు కనికరించే దేవుడు, ఉపకారం చేసే దేవుడు. కాబట్టి కలవరపడకండి, ధైర్యం కలిగి ఉండండి. ప్రభువు నిశ్చయంగా మీ జీవితాల్లో మేలు చేస్తాడు. ఆమె. గాడ్ బ్లెస్ యు.